ఓకే స్టూడెంట్స్, ప్రతి సంవత్సరము అనేక మంది గర్ల్స్ స్టూడెంట్స్ 25,000 స్కాలర్షిప్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సరస్వతి స్కాలర్షిప్ అందిస్తుంది. దీనిని చాలామంది మిస్ అవుతున్నారు. చాలామంది అప్లై చేసుకోలేక, దీని గురించి తెలియక ఈ డబ్బు మిస్ అవుతున్నారు అనే విషయం మీరు గుర్తించారా? అలాగే ఈ స్కాలర్షిప్ ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుతున్నా, డిప్లొమా చదువుతున్నా, ఇక్కడ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా AICTE ద్వారా చదువుతున్నటువంటి గర్ల్స్ స్టూడెంట్స్కు ప్రత్యేకంగా అందించేటటువంటి స్కాలర్షిప్ సరస్వతి స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ను చాలామంది విద్యార్థినులు ఉపయోగించుకోవటం లేదు. గర్ల్స్ స్టూడెంట్స్ చాలామంది ఈ స్కాలర్షిప్ మిస్ అవుతున్నారు. దీనికి కారణం వీళ్ళు అప్లై చేయక, బికాస్ దే డోంట్ అప్లై ఆన్ టైం, అంటే ఇన్ టైంలో వీళ్ళు అప్లై చేయక మరి ఈ స్కాలర్షిప్ను మిస్ అవుతున్నారు. ఈరోజు మనము ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇటువంటి స్కాలర్షిప్స్ గురించి. అందులో మనము ఈరోజు సరస్వతి స్కాలర్షిప్ గురించి పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యూచర్లో మీరు ఇంజనీరింగ్ కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో మీరు చేరుతూ ఏదైనా కోర్స్ చదవాలనుకున్నట్లయితే మీకు ఈ స్కాలర్షిప్ ఎలా వర్తిస్తుంది, మరి దీనికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, దీనికి సర్టిఫికేట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, ఈ క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి దీనికి గైడ్ లైన్స్ అన్నీ కూడా మనం క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం దీని గురించి చూసినట్లయితే సరస్వతి స్కాలర్షిప్ స్కీమ్ అనేది మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ AICTE వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో మీరు కోర్సులు గ్రాడ్యుయేషన్ ఏమేమి చదవచ్చు అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కోర్సులు కానీ చదివేటటువంటి విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సరస్వతి స్కాలర్షిప్ స్కీమ్ అన్నమాట దీని పేరు. ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్కి, అంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడం కోసం ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం లక్షలాది అమ్మాయిలకు చదువు కొనసాగించడానికి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే ఎవరు ఎలిజిబుల్ అంటే దీంట్లో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కాలర్షిప్. ఓకే, అట్లాగే వీళ్ళు ఎక్కడ చదువుతుండాలంటే మస్ట్ బి అడ్మిటెడ్ టు ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ AICTE అప్రూవ్డ్ డిప్లొమా కోర్సులో అయినా ఉండొచ్చు. అంటే AICTEలో ఉన్నటువంటి డిప్లొమా కోర్సు కానీ, డిగ్రీ కోర్సు కానీ దాంట్లో చదువుతూ ఉండాలి. అంటే ఇక్కడ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి AICTEలో ఉన్నటువంటి ఈ కోర్సులు అయినటువంటి మీరు డిప్లొమా కానీ, డిగ్రీ కోర్సులో కానీ చదువుతున్నట్టయితే ఈ స్కాలర్షిప్ మీకు వర్తిస్తుంది. ఇక ఫ్యామిలీ ఇన్కమ్ గురించి చూసినట్టయితే పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 8 lakhs per annum 8 lakhs per annum ఉండాలంటే సంవత్సరానికి 8 లక్షల రూపాయల వరకు ఉన్నా కూడా ఈ స్కాలర్షిప్ వస్తుంది అనమాట. అంతకంటే తక్కువ ఉన్నట్లయితే ఈ స్కాలర్షిప్ వస్తుంది. అంటే మరి నాకు 9 లక్షలు 10 లక్షలు ఉందంటే రాదనమాట. 8 lakhs లోపు ఉన్నట్లయితే సంవత్సర ఆదాయము పేరెంట్స్కు ఇది రావడం జరుగుతుంది. అడ్మిషన్స్ ఎట్లా తీసుకుంటారు దీంట్లో స్కాలర్షిప్ ఇవ్వడానికి? ఈ స్కాలర్షిప్ ఏ విధంగానంటే ఇది సెంట్రల్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళినటువంటి విద్యార్థులకు ఇది స్కాలర్షిప్ ఎలిజిబుల్గా ఉంటుంది. ఇది అడ్మిషన్ ఇస్తుందన్నమాట. అట్లాగే ఎవరెవరంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా 2 గర్ల్స్ స్టూడెంట్స్కి ఇది ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. ఎంతమంది 2 ఉన్నారంటే 2కైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఎలిజిబుల్ అమ్మాయి కూడా ఇంటి ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. అంటే పేరెంట్స్ యొక్క ఆదాయం వచ్చేసి 8 లక్షల లోపు ఉండాలి. AICTE గుర్తించిన కాలేజీలో చదువుతుండాలి అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక స్కాలర్షిప్ బెనిఫిట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ సంవత్సరానికి 25,000 రావడం జరుగుతుంది. ఇలా 4 సంవత్సరాలు వస్తుందన్నమాట. 25,000 పర్ ఇయర్ లెక్క 4 సంవత్సరాలు వస్తుంది. ఇక్కడ 50,000 అని ఉంది. అయితే ప్రగతి స్కాలర్షిప్ కూడా ఇటువంటిదే కాబట్టి అదైతే 50,000 పర్ ఇయర్ వస్తుంది. అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సరస్వతి స్కాలర్షిప్ అనేది 25,000 రూపీస్ మాత్రమే అనమాట. ఓకే, ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి స్టెప్ బై స్టెప్ అంటే మీకు ఒక మోడల్ వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది. మొట్టమొదట నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో మీరు విజిట్ చేసినట్లయితే అందులో AICTE స్కీమ్లో సరస్వతి స్కాలర్షిప్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆధార్ ద్వారా మీరు వ్యాలిడ్ ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లాగే పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఆ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది.
తర్వాత మీ ఓన్ బ్యాంక్ అంటే నీ బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరైతే విద్యార్థి అప్లై చేసుకుంటారో ఆ విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాలి. ఇచ్చి మనము ఇక్కడ డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి. ఇక ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఒకసారి చూడండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఒకసారి దీనికి ఆధార్ కార్డు కావాలి కంపల్సరీ. ఆధార్ కార్డు ఎలాగో అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకోండి. అట్లాగే 10th క్లాసు 12th క్లాసు మార్క్ షీట్ అంటే 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ తీసుకోండి. బోనిఫైడ్ సర్టిఫికేట్ తీసుకోండి. అట్లాగే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి, ఇష్యూడ్ బై ది తహసీల్దార్, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్. అట్లాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఇక బ్యాంక్ పాస్బుక్ అనేది మీరు స్టూడెంట్ నేమ్ మీద ఉండాలన్నమాట. అంటే బ్యాంక్ అకౌంట్ విద్యార్థి పేరు మీదే అకౌంట్ ఉన్నట్లయితేనే ఇది యూస్ఫుల్ అవుతుంది, ఆ అకౌంటే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అడ్మిషన్ ప్రూఫ్ ఆర్ ఫీజు రిసిప్ట్ అనమాట. అంటే మీరు ఎక్కడైతే చదువుతున్నారో, అంటే ఈ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ డిప్లొమా అని చదువుతుంటారు కదా టెక్నికల్ ఎడ్యుకేషన్, దాని యొక్క అడ్మిషన్ ప్రూఫ్ అనేది మీరు ఒక రిసిప్ట్ అనమాట. ఇవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక ఈ నెల 31వ తేదీ ఆఖరి డేట్ అనమాట, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక మీరు చూసినట్లయితే మనం ఒకసారి ఈ డీటెయిల్స్ ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, ఈ విధంగా మీకు సరస్వతి స్కాలర్షిప్ స్కీమ్ అనేటటువంటి ఒక వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీని గైడ్ లైన్స్ ఏంటనేది అక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మనం ఒక వీడియో కూడా ఇప్పుడు మీకు క్లియర్గా నేను చూపించడం జరుగుతుంది. అందులో ఏ విధంగా అప్లై చేయాలనేది క్లియర్గా ఉంటుంది, ఒకసారి చూడండి. ఏఐసిటిఈ సైట్లోకి మీరు వెళ్ళినట్టయితే మీరు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీరు క్లియర్గా ఈ వీడియోను చూసి మీరు తెలుసుకోవచ్చు. ఈ సరస్వతి స్కాలర్షిప్ అనేది కేవలం గర్ల్స్ విద్యార్థుల కోసము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా ఇక్కడ మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి. వీటిలో మీరు రిజిస్ట్రేషన్ హియర్ అనే బటన్ నొక్కినట్లయితే ఈ విధంగా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి. మీరు యొక్క అప్పార్ ఐడి కానీ అట్లాగే మీ పేరు, అడ్మిషన్, ఇవన్నీ కూడా క్లియర్గా మీరు ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ పూర్తి చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ బటన్ నొక్కితే మీ మెయిల్కు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. వాటిని ఇక్కడ ఫిల్ చేయడం ద్వారా మీరు ఇమ్మీడియట్గా మీ స్కాలర్షిప్ స్కీమ్ యొక్క అప్లికేషన్ అంటే పర్సనల్ డీటెయిల్స్ విధంగా మీరు ఫిల్ చేయడానికి అవకాశం వస్తుంది. ఈ ఫామ్లో మొత్తం పర్సనల్ డీటెయిల్స్ అన్నీ, అట్లాగే ఫ్యామిలీ ఇన్కమ్ డీటెయిల్స్, నెక్స్ట్ తర్వాత సేవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. తర్వాత మీ యొక్క ఈ బ్యాంకు డీటెయిల్స్ కానీ, అదేవిధంగా మీరు అడ్మిషన్ డీటెయిల్స్ ఎక్కడైతే చేరారో ఆ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి. అట్లాగే ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిలప్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ డీటెయిల్స్ ఏమేమి అడుగుతుందో అవన్నీ కూడా ఫిలప్ చేసి సేవ్ చేయాలి. నెక్స్ట్ బటన్కి వెళ్ళినట్లయితే మీరు అక్కడ మళ్ళీ ఏ కోర్స్ చదువుతున్నారు, అంటే హైయర్ సెకండరీ ఎక్కడ, అంటే 10+2 ఎక్కడ చదివారు అనేటటువంటి దాని యొక్క డీటెయిల్స్, 10th క్లాస్ డీటెయిల్స్ కూడా, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ ఎక్కడ చదివారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ పూర్తిగా ఫిల్ చేయాలి. అంటే మీ అకౌంట్ నెంబర్ ఏంటి, ఐఎఫ్సి కోడ్ ఏంటి, ఎక్కడ బ్యాంక్ ఉంది, బ్యాంక్ నేమ్ ఏంటి, అవన్నీ ఫిల్ చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఇందాక ఫిల్ చేసినటువంటి వాటి ఎన్ని డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి ఒక్కొక్కటి మీరు అటాచ్మెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి అప్లోడ్ చేసినట్ల తర్వాత మీరు ప్రివ్యూగా చూసుకోవచ్చు. అంటే ఫైల్ ఈ విధంగా మీరు అన్నీ కూడా అప్లోడ్ చేసుకొని జాగ్రత్తగా చేసిన తర్వాత వాటిని అప్లోడ్ అయిన తర్వాత ఒకసారి మీరు డిక్లరేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర క్లిక్ చేసి తర్వాత ఒకసారి ప్రివ్యూ చూడండి. అంటే మీరు చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ అప్లికేషన్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి తర్వాత మీరు సబ్మిట్ చేసినట్టయితే అక్కడికి సబ్మిట్ అయిపోతుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే టెక్నికల్గా ఈ వెబ్సైట్కు మీరు మెయిల్ చేసినట్లయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీరు కూడా ఏదైనా ఇటువంటి స్కాలర్షిప్ పొందాలంటే ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇటువంటి టాపిక్స్ సంబంధించినటువంటి వివరాలు కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, అట్లాగే ఇంకా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రికార్డ్స్కి సంబంధించినటువంటి వైవాలో క్వశ్చన్స్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, అట్లాగే ప్రాక్టికల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి,
ఈ విధమైనటువంటివే కాకుండా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, వాటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇలా రికార్డుకి సంబంధించినటువంటివన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనము టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా ఇలా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏవైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మీరు ఇటువంటి వాటి కోసం మీరు మా ఛానల్ను వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు తెలియపరచండి మరియు కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి, లేటెస్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి, మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.